దాదాపు ప్రతి భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా ఉల్లిపాయను చూస్తారు. కొందరు ఉల్లిపాయలు లేకుంటే వంట పూర్తి కాదు అనుకుంటారు. కానీ భారతదేశంలో ఉల్లిపాయను పూర్తిగా నిషేధించిన నగరం ఒకటి ఉందని మీకు తెలుసా? మీకు వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఉల్లిపాయను నిషేధించిన నగరం ఉంది. భారతదేశం విభిన్న రకాల మనుషులకు నిలయం. ఇక్కడ ప్రజలు తమ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారు. కొందరు స్వచ్ఛమైన శాకాహారులు, మరికొందరు మాంసాహారులు. కానీ ప్రతి భారతీయ వంటగదిలో ఒక సాధారణ పదార్థం ఉల్లిపాయ. మీరు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో తప్పనిసరిగా ఉల్లిపాయను చూస్తారు. కానీ జమ్మూ కాశ్మీర్లోని కాట్రా పట్టణంలో ఉల్లిపాయలను పూర్తిగా నిషేధించారని మీకు తెలుసా? కాట్రా పట్టణం మతపరంగా చాలా ముఖ్యమైనది. మత వైష్ణోదేవి తీర్థయాత్ర ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. మతపరమైన వాతావరణం, పవిత్రతను కాపాడుకోవడానికి ఇక్కడి పరిపాలనా యంత్రాంగం ఉల్లిపాయలు, వెల్లుల్లిపై పూర్తి నిషేధం విధించింది. మీరు కాట్రాను సందర్శించినప్పుడల్లా కాట్రా నగరంలోని ఏ హోటల్ లేదా రెస్టారెంట్లో కూడా ఉల్లిపాయ లేదా వెల్లుల్లితో చేసిన వంటకాలను మీరు చూడలేరు. కూరగాయల షాపుల్లో కూడా వాటిని అమ్మరు. అయితే ఆహారం రుచిగా ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడి ఆహారం చాలా రుచిగా ఉంటుంది అట, అందరికీ నచ్చుతుంది. భారతదేశంలో ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన పట్టణం కాట్రా. ఇది కేవలం మతపరమైన నిర్ణయం కాదు, క్రమశిక్షణ, సామూహిక విశ్వాసానికి ఉదాహరణ. మత వైష్ణోదేవి నగరంలో పవిత్రతను కాపాడుకోవడం భక్తికి గొప్ప రూపమని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఇక్కడికి వచ్చే సందర్శకులు ఉల్లిపాయలు అడిగినా కూడా వారికి మర్యాద పూర్వకంగానే లేవని చెబుతామని ఇక్కడి దుకాణదారులు చెబుతున్నారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, న్యూస్ అప్డేట్స్ కోసం హిట్ టీవీని ఫాలో అవ్వండి.